ఈరోజు మన వీడియో ఏంటంటే కష్టాలు బాధలు తీరాలంటే ఒక్కొక్క కోరిక మనం నెరవేర్చుకోవాలంటే మనకి ఇష్టమైన దైవాన్ని మీ కుల దైవాన్ని ఎవరైనా సరే ఎవరన్నా కానీ ఏ దైవమైనా సరే మీరు ఏ దైవాన్ని నమ్ముతారో ఆ దైవాన్ని అనుకుంటూ చేస్తే మనం చేసే ఈ ప్రతి పరిహారాన్ని కూడా అనుకుంటూ చేస్తే గనక ఖచ్చితంగా నెరవేరుతాయి ఏవైనా సరే. ఇంకా ఈరోజు వీడియోలో చెప్పబోయేది ఏంటంటే ఒక్క ఆకును తీసుకొని దాని మీద ఈ నెంబర్ని రాసి కాల్చండి. మీరు అనుకున్న కోరిక 7 రోజుల్లో మీ మీ ప్రార్థన అనేది తప్పకుండా నెరవేరుద్ది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పగా నెరవేరుద్ది. మీ కోరిక ఆ భగవంతుడు తీరుస్తాడు 7 రోజులే. సాధారణంగా మన యొక్క బిర్యానీ ఆకు అనేది మనకు అందరికి తెలిసిందే, అందరికి తెలుసండి. ఎందుకంటే మనం బిర్యానీ ఆకు అంటున్నారని అనుకుంటారేమో. బిర్యానీ ఆకుని వాడుతున్నాము అంటే ఈ బిర్యానీ ఆకుని లక్ష్మీదేవి కటాక్షంగా భావిస్తారండి. ఇది పరిహారాల్లో కానీ ఎందులోనైనా సరే లక్ష్మీదేవి స్వరూపంగా బిర్యానీ ఆకుని భావిస్తారు. బిర్యానీ ఆకు అనే కాదు, మసాలా దినుసుల్లో వాడే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మసాలా దినుసుల్లో వాడేవి అమ్మవారికి ప్రాధాన్యత ఇచ్చే వస్తువులు ఇవన్నీ. వీటన్నిటిని అందుకేనండి ఎక్కువ పరిహారాల్లో వాడతారు. వీటన్నిటికీ కూడా అమ్మవారితో ముడిపడి ఉన్నాయి. అందువల్ల మన ఇంట్లో వాడే వస్తువులే మనకి శ్రీరామ రక్షగా ఉంటున్నాయి. ఇంకా ఈరోజు ఈ వీడియోలో చెప్పుకునేది ఏంటంటే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. చిరగకుండా, కంతలు అనేవి లేకుండా శుభ్రంగా నీటుగా ఉండే ఆకుని తీసుకోండి. ఈ ఆకు మీద ఇప్పుడు నేను చెప్పబోయే ఆ నెంబర్ని రాసి మీరు ఆకుని కాల్చేస్తే ఏదైనా సరే మీ కోరిక తీరటం లేదు, నేనేమనుకున్న అవటం లేదు అని అనుకుని అది ఆకు మీద మీరు ఇలా అనుకుంటున్నట్టుగా ఆకు మీద రాయండి. మేమేమనుకున్నా మా కోరిక తీరటం లేదు, మా కోరిక అనేది తీరాలి అని అనుకొని ఆకు మీద రాయండి. ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ని రాయండి. ఆకుపచ్చ పెన్నుతో కానీ, స్కెచ్ పెన్నులు ఉంటాయి కదా, ఆ పెన్నుతో కానీ రాయాలి. అలా ఏదైతే మీ దగ్గర ఉందో గ్రీన్ కలర్ అయినా వాడండి. గ్రీన్ కలర్ అయితే ఇంకా చాలా మంచిదండి. శుభానికి గుర్తు కదా గ్రీన్ అనేది, చాలా మంచిది. ఆకుపచ్చ అనేది ఆకుపచ్చ పెన్నే వాడాలి. ఇది ఎప్పుడు చేయాలి అంటే కనుక మనం అమావాస్య రోజైతే చాలా విశేషం అండి ఆ రోజు. లేదంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయాలండి. ఇది సాయంత్రం 8 గంటల తర్వాత 9 గంటల లోపు చేయాలండి. ఈ ఆకు మీద ఇలాగ నేను చెప్పిన నెంబర్ని రాయాలి. రాసి ఆ నెంబర్ ఏందో చెబుతానండి. 3 సార్లు 60 60 60 కాదు, నేను తెలుగులో చెబుతున్నాను. 60 60 60 అని 3 సార్లు రాసి 1 1 1 1 1 4 1లు వరుసన అవి రాయాలండి. ఇలా రాసుకోండి ఆకు మీద. గ్రీన్ పెన్నుతో 3 సార్లు 3 60లు రాసి 4 1లు రాయండి. అలా రాసి గ్రీన్ పెన్నుతో ఆకు మీద రాయండి. నీట్గా ఉండే ఆకు మీద రాయండి. రాసి ఏం చేస్తారంటే రౌండ్గా, ఇప్పుడు ఈ మధ్యలో రాస్తాం కదా నెంబర్లో, ఆ ఇంకు పెన్నుతోనే ఆ గ్రీన్ పెన్నుతోనే ఈ చివర ఆ చివర ఇట్ట రౌండ్గా సున్నాలాగా చుట్టి దాన్ని దిద్దేసేయండి అట్ట రౌండ్గా ఆ సైడు ఈ సైడు వేసి సర్కిల్ లాగా మధ్యలో రాయండి. ఈ మధ్యలో రాయండి అక్షరాలు. నెంబర్ కింద ఈ సింబల్ గుర్తుకు రౌండ్గా వేయండి. నెంబర్ కింద కూడా ఇట్లా రౌండ్లుగా తిప్పండి. కింద రౌండ్లుగా రాసి దాని మీద ఇంకుతో దిద్ది ఒక గీత కొట్టండి. ఇట్లా గీత కొట్టి మన కష్టాన్ని తీర్చడానికి ఒక సింబల్ లాగా చెప్పుకునే గుర్తండి ఇది. ఈ నెంబర్కి చాలా ప్రాధాన్యత ఉంది. నెంబర్ని అలా వేసి కూడి చూస్తే సరి సంఖ్య 4 వస్తుంది. మనం ఎందుకోసం చేస్తామంటే డబ్బు కోసం, డబ్బు కష్టాల నుండి బయటపడటం కోసం, 4 దిక్కుల నుండి మనకు ఎటువంటి కష్టం అనేది ఉందో అటువంటి కష్టం తీరాలి అనుకొని బిర్యానీ ఆకు మీద ఇలా రాసి కాల్చి చూడండి. కాల్చినాక ఒక్క 7 రోజుల్లోనే మీకు ఖచ్చితమైన ఫలితం అనేది ఉంటుంది. ఒక్క 7 రోజులు, వారం చూడండి, ఒక వారంలో మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఇది నేను చేసి ఇంకొకరికి చెప్పానండి. ఇది నేను చేసా ఇప్పుడు. ఇది నాకు చాలా బాధలు ఉన్నాయి, నేను చేస్తే నాకు ఫలితం అనేది వచ్చింది. నేను చేసి వేరే వాళ్ళకు కూడా చేశాను, వాళ్ళు చేసి అమ్మ నాకు మీరు చెప్పినట్టు చేస్తే వారం రోజులని నాకు చాలా మంచి జరిగిందని కూడా చెప్పారు. నేను అనుకున్నది
అని చెప్పిందండి. నేను అనుకున్నదే చెప్పింది. ఈరోజు కామెంట్ పెడితే నాకు గుర్తొచ్చి ఆహా అట్టయితే మనం అనుకునేది జరిగినాయి అనుకొని మళ్ళీ మీకు నేను చెబుతున్నా ఈ వీడియో. మీరు కూడా ఇలా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారని చెప్పి మీకు ఈ వీడియో తీసి చెబుతున్నాను. ఇలా రాసి చూడండి. దాని వెనకాల ఏం రాయాలంటే బిర్యానీ ఆకు వెనకాల ఇప్పుడు మనం ఒక వస్తువు పక్కన నెంబర్ రాసాం కదా, వెనకాల మీ కోరిక ఒకే ఒక్క కోరిక అంటే పెళ్లి గురించి అయినా సరే, డబ్బులు రావాలంటే సరే, అవి అలా ఏదైనా ఒకటి రాయండి. బిర్యానీ ఆకు వెనకాల ముందు ఇది రాస్తాం కదా నెంబర్లో, వెనకాల ఒక్క కోరిక మాత్రమే రాయాలి. 2, 3 రాయకూడదు. దాని మీద ఒక్క కోరికే రాయాలి. ఒక్క ఆకే తీసుకోండి, ఒక్క ఆకునే కాల్చండి. ఇంకా ఎలాంటి కోరికైనా సరే, ఒక జాబ్ గురించి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి ఉంటారు, మళ్ళీ కాల్ చేస్తామని వాళ్ళు చెప్పుంటారు. అలాంటి ఒక్క విషయమైనా సరే, ఫలానా చోటు నుండి కాలు వస్తే బాగుండు, ఆ జాబు దొరికితే బాగుండు అలా అనుకోండి. అలా అనుకున్నది ఆ బిర్యానీ ఆకు నెంబర్ ముందు రాస్తారు కదా, వెనకాల రాయండి అని ఎదురు చూస్తూ ఉంటారు కదా, అలా అనుకొని రాయండి. రాసిన తర్వాత ఏం చేస్తారంటే దేవుని దగ్గర కూర్చొని ఆ కోరిక నెరవేరినట్టుగా పాజిటివ్గా అనుకోండి. దేవుడి దగ్గర కూర్చొని ఏదైతే మనం కావాలని కోరుకుంటున్నామో మనకి దక్కినట్టు దక్కిపోతుంది అనుకోండి. అలాంటప్పుడు మనకి సంతోషంగా రాయాలండి. దీన్ని మనకు దక్కినట్టుగా ఊహించుకోవాలి. మనం అనుకున్నది మనకు దక్కినట్టుగా ఊహించుకొని మనం సంతోషంతో రాయండి. రాసిన తరువాత ఒక 10 నిమిషాలు చాలండి. ఏ దేవుళ్ళు అయితే మనసులో అనుకుంటున్నారో అనుకుంటూ ఇలా చేయండి. ఆ దేవుళ్ళని తలుచుకుంటూ కాల్చేయండి. కాల్చేసిన తర్వాత ఎలా కాల్చాలంటే ఒక దీపమైనా సరే, ఒక ప్రమిదైనా సరే, ఒక క్యాండినైనా సరే వెలిగించుకోవచ్చు. వెలిగించి అది కాలిపోయేంత వరకు పూర్తిగా కాలకుండా ఒక్కసారి పెద్ద మంట పెట్టకుండా కొంచెంగా కాలుకుంటూ నిదానంగా రావాలి. అలా వచ్చిన తర్వాత ఆకు కింద ఒక పేపర్ పెట్టుకోండి. ఎందుకంటే ఆ కాలిన పొడి అంతా దాని మీద పడుతుంది. చివరికి ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు పాజిటివ్గా అనుకుంటారో, అమ్మ నా కోరిక తీరింది, నాకేం ప్రాబ్లం లేదు, ఇంతటితో ఈ బాధ నాకు తీరిపోయినట్టే అని పాజిటివ్గా అనుకొని బయటికి వెళ్ళి గుమ్మం బయట బిల్మాని ఉంటే లేదంటే రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే, ఇప్పుడు మామూలుగా రోడ్డు చివర ఉంటుంది కదా, మీ వాకిలి ముందైనా సరే ఎక్కడైనా సరే, ఆ కాల్చిన తర్వాత ఏం చేస్తారంటే రోడ్డు మీదకి వెళ్ళి ఆ పొడి ఉంటుంది కదా, తీసుకెళ్ళి ఆ పొడిని అలా ఊదేయండి. ఆ కాగితం మీద రాలిద్ది కదా ఆకు కాలిన పొడి, దాన్ని ఊదేసి బయటకు రోడ్డు మీదకి ఊదేయండి. అలా ఊదేసిన తర్వాత అలా ఆ కోరిక మనకి నెరవేరినట్టే అని అనుకొని పాజిటివ్గా అనుకున్న తర్వాత కోరిక నెరవేరింది అని పాజిటివ్గా అనుకొని చేస్తానన్నాము అలా అనుకుని ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఆకు మన మనసులో వస్తుందో, అలా టాక్ మన మనసులో వస్తుందో, ఇక ఆ కోరిక పట్ల బాధ అనేది ఉండదు. ఆ కోరిక అనేది నెరవేరినట్టే. మన పెద్దవాళ్ళు కూడా ఇలానే చెప్తూ ఉంటారండి. నిజంగా చేసి ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు కనుక ఉంటే నేను చెప్పినట్టుగా చేసుకోవచ్చండి. స్నానం చెయ్యాలనేది ఏం లేదు. పీరియడ్స్ టైంలో ఉండడం చేయకూడదండి. ఇది మామూలుగా స్నానం చేసి చేయాలా, ఏమీ లేవు రాత్రిపూట చేస్తారు కాబట్టి రాత్రి 8 గంటల నుంచి 9 గంటలలోపు చేయాలండి ఇది. అలా చేసి చూడండి, మీకు ప్రయోజనం వెంటనే మీకు తెలిసిద్దండి. నాకు ఎమ్మటే మీకేమైనా జరిగింది అనుకోండి, జరగగానే వెంటనే నాకు కామెంట్ పెట్టండి. మీకు జరిగిందని కామెంట్ పెట్టండి. 8 గంటల నుంచి 9 గంటల లోపు చేసుకోవాలండి ఇది అందరికీ నచ్చితే గనక ఈ వీడియో ఎంత ప్రయోజకంగా ఉంటుంది అని మీకు తెలిసిద్దండి. దీనివల్ల మీకు చాలామంది చేసుకున్నారండి. చేసుకోబట్టి నేను చేశాను, వేరే వాళ్ళకి చెప్పాను, చేసుకున్న వాళ్ళకి కూడా చాలామంది వాళ్ళకి అనుకున్నట్టుగా వారం రోజుల్లో జరిగి తీరతాయి. మీకు డౌట్లే అక్కర్లేదు. ఇలా నేను మీకు ఒకవేళ ఈ వీడియో అర్థం కాకపోతే, ఒకవేళ ఏమన్నా పొరపాట్లు చెబితే నేను మళ్ళీ చదవండి ఒకసారి, మళ్ళీ చదువుకొని అర్థం చేసుకొని ఆ నెంబర్ అది చక్కగా రాసుకొని మీ కోరిక బిర్యానీ ఆకు వెనకాల రాసుకొని ఇప్పుడు ఈ చెప్పినట్టుగా శుక్రవారం కానీ మంగళవారం కానీ చేసుకోండి. అమావాస్య రోజు అయితే ఇంకా మంచిది. కానీ పీరియడ్స్ టైంలో చేయొద్దు. పీరియడ్స్ అయిపోయినాక చేసుకోండి. స్నానం చేసి చక్కగా కూర్చొని 8 గంటల నుంచి 9 గంటల లోపు చేసుకోండి ఈ పరిహారాన్ని. మీకు తప్పకుండా ఫలితం సిద్ధిస్తుంది. చేసి చూడండి, మీకే అర్థమైద్ది. అమ్మ అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందని మీకే అర్థమైంది. అర్థమైన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. సరేనా? లైక్ కొట్టండి. బాయ్.